ఎల్నినో ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుణి జాడ మాత్రం కనిపించడం లేదు. దీంతో దుక్కులు దున్ని విత్తనాలు నాటిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నీళ్లు లేక పొలాల్లో మొక్కలు ఎండిపోతున్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామంలోని రైతులు వర్షాలు పడాలని, పంటలు మంచిగా పండాలని గ్రామ దేవత అయిన బోడ్రాయి తల్లికి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకాలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మాక్ లైవ్ మా దేవేంద్ర అందిస్తారు. పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వర్షపాతం నమోదు కావడంతో ఇప్పటికే రైతులు దుక్కి దున్ని విత్తనాలు నాటి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. కానీ వర్షాలు లేకపోవడంతో ఒక్కసారిగా వేసిన పంట కూడా పూర్తిగా ఎండిపోతుందని రైతులు దిగాలుగా ఆకాశం కేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆకాశం కేసి ఎదురు చూస్తున్నా కానీ రైతన్నలని వరుణుడు అసలు కనుకరించడం లేదు. పూర్తిగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం రైతులు వినూత్నంగా గ్రామ దేవతైన బొడ్రాయి తల్లికి గంగా జలాలతో అభిషేకం చేసే కార్యక్రమాన్ని రైతులు చేపట్టారు. కనీసం ఈ విధంగా చేసినా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి మా పంట బాగుంటే చాలని చెప్పేసి కూడా రైతులు ఆ గ్రామ దేవత బొడ్రాయి తల్లిని వేడుకుంటున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. సో మన దగ్గర కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా ఆ రైతులతో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, మీరు ఇప్పటికీ అంటే ఎన్ని ఎకరాలు వేశారు, వర్షం రాక మీ పరిస్థితి ఏంటి, ఒకవేళ అసలు వర్షాలు పడకపోతే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మాది వి వెంకటాయపాలెం రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా. పోతగాని నాగరాజు అనే రైతును, నేను కౌలు రైతును. మేము ఒక 16 ఎకరాలు పత్తి సాగు చేసాం. ఈ జూన్లో వర్షాలు పడతాయని దుక్కు దున్ని సాగు చేసి దాన్ని విత్తనాలు వేసాం. విత్తనాలు వేసిన తర్వాత మామూలుగా ఒక జల్లుబడి అవి మొలిసాయి. సగం మొలిసినాయి, సగం పోయినాయి. మళ్ళీ విత్తనాలు పెట్టించాం. మళ్ళీ కొన్ని మొలిసినాయి, కొన్ని పోయినాయి. ఈ ఎండకి ఇది జూన్ జూలై నెల లేదు, మే నెల ఉంది. ఈ ఎనిలో ప్రభావం వల్ల వర్షాలు లేవని చెప్తున్నారు. దానివల్ల ఈ ప్రభావం జరుగుతుంది. మరి ఈ వర్షం పడకపోతే రైతుల పరిస్థితి ఏంటి? మేము చాలా బాధపడుతున్నాం. చాలా ఖర్చు పెట్టాం. ఎకరానికి 10 నుండి 15 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాం. ఈ రైతుని గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నష్టపరిహారం అనేది రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాగే మేము గతంలో కూడా మా గ్రామంలో ఉన్న దేవతలకి నీలాభిషేకం చేస్తే వర్షాలు పడేంత ముందు గతంలో కూడా, ఇప్పుడు కూడా పడతాయనే ఆశతోటి వరుణ దేవుణ్ణి వర్షం పడిద్దామని ఇలా చేస్తున్నాం. సో మరో రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి అతనితో కూడా మాట్లాడదాం. సో మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, వర్షం పడ్డది, విత్తనాలు విత్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు విత్తనాలు కూడా పూర్తిగా మొలకెత్తి వర్షంలోకి ఎండిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తే వర్షాలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ విధానం చేయడం ద్వారా మీకు వర్షాలు పడతాయనే నమ్మకం మీకుందా? కౌలు రైతునండి. 20 ఎకరాలు పత్తి వేసాను. జూన్లో వర్షాలు పడ్డాయి. జూన్లో వర్షాలు బట్టి దుక్కి దున్ని విత్తనాలు పెట్టాము. మళ్ళీ కొన్ని విత్తనాలు పోతే రెండోసారి విత్తనాలు పెట్టాము. ఇక ఈ జూలై నెల స్టార్ట్ అయిన కాడ నుంచి వర్షాలు లేవు, చుక్క కూడా. ఇక ఈ వర్షాలు లేకనే ఇక ఏం చేయాలనో తోచని పరిస్థితిలో ఈ వనదేవతల కన్నా నీళ్లు పోస్తే, ఈ జలాభిషేకం చేస్తే వర్షాలు కురిస్తే అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పత్తి వేశారు? ఇప్పటివరకు దుక్కి దున్న దగ్గర నుంచి కానీ విత్తనాలు తీసుకొచ్చారు కానీ మీకు ఎంత ఖర్చు అయింది? ఖర్చు చాలా వచ్చింది. దుక్కి దున్నందుకు 5,000 రూపాయలు ఖర్చు వచ్చింది. విత్తన ప్యాకెట్లు ఫస్ట్ 2 ప్యాకెట్లు పెట్టాము. కూలీల ఖర్చు, మళ్ళీ రెండోసారి విత్తనాలు, మళ్ళీ కూలీలు, ఈ చాలా ఖర్చు వచ్చింది. చూశారు కదా, పూర్తిగా రైతులు వర్షాలు పడకపోవడంతో ఒక్కసారిగా వినూత్నంగా గ్రామ దేవత అయిన బొడ్రాయి తల్లికి గంగా జలాలతో అభిషేకాలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్కో గ్రామంలో వర్షాలు పడాలని చెప్పేసి కూడా కప్పలకి పెళ్లిళ్ళు చేశారు. ఇక్కడ వెంకటాయపాలెం గ్రామ రైతులు పూర్తిగా బొడ్రాయి తల్లికి గంగా ఎల్నినో ప్రభావం, అలాగే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి మేఘాలు ఏర్పడకుండా, వర్షపాతం పడకుండా ఉంది. సముద్ర ఉపరితలాలు పూర్తిగా వేడెక్కిన పరిస్థితి కారణంగా కూడా పూర్తిగా మేఘామృతం కాకుండా వర్షాలు పడకుండా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా వేసవిని తలపించే ఎండలు కూడా ఈ జూలై నెలలో కాస్తున్నాయి. పూర్తిగా వేసిన విత్తనాలు కూడా భూగర్భంలోనే కుళ్ళిపోతున్న పరిస్థితుల్లో మేము చేసేదేమీ లేక ఆకాశం వైపు వరుణుడి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా రైతన్నలు వరుణుడి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్ ఖమ్మం నుంచి.